శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు 18 శక్తిపీఠాల పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎంతటి అదృష్టం మేషరాశి వారికి అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించనుంది. ఈ యొక్క రాశి వారు పట్టిందల్లా బంగారం కానుంది. ఫిబ్రవరి మాస ప్రథమార్థం అనగా 1 నుండి 15వ తేదీలోపు వీరి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. విద్య, ఉద్యోగ, వృత్తి, వ్యాపార రంగాల్లో ఎన్నో విజయాలను అందుకోబోతున్నారు. అయితే ఈ సమయంలో ఈ యొక్క రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి? ఈ టైంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మేషరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరింకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫిబ్రవరి నెలలో మేషరాశి గల వ్యక్తులకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదని అంటున్నారు జ్యోతిష్య పండితులు. మీరు నమ్మినా సరే నమ్మకపోయినా సరే ఈ ఫిబ్రవరి 15 లోపు మీ యొక్క రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయని జ్యోతిష్య పండితులు స్వయంగా అంటున్నారు. అన్ని రంగాల్లోనూ మీరు అనుకున్న విజయాలను ఖచ్చితంగా సాధిస్తారు. మీ యొక్క కోరికలు, మీ కలలు నెరవేర్చుకోవటానికి పట్టువదలని విక్రమార్కుల్లా నిరంతరం కృషి చేసి అనుకున్న విజయాలను ఖచ్చితంగా సాధిస్తారు. విద్యాపరంగా వీరికి ఈ సమయంలో మధ్యమ ఫలితాలు ఏర్పడనున్నాయి. చదువు పట్ల ఏకాగ్రత తగ్గి ఇతర విషయాల పట్ల ఇంట్రెస్ట్ పెరగటం వలన పరీక్షల్లో అనుకున్న ఉత్తీర్ణత సాధించలేరు. అందువల్ల మీ యొక్క పూర్తి ఏకాగ్రతను చదువు పట్ల పెట్టి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడం ద్వారా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ టైంలో ఒక నిర్ణీతమైన ప్రణాళిక ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు సాధించాలనుకుంటున్న గమ్యాన్ని చేరుకోగలరు. ఉద్యోగం కోసం కావచ్చు, విదేశాల్లో పై చదువుల కోసం కావచ్చు, ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి వ్యాపార పరంగా ఎలా ఉంటుందో చూసి తెలుసుకుందాం. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఈ సమయం అనేది చాలా సానుకూలంగా ఉంటుంది. మీ యొక్క అంచనాల ప్రకారం మీ వ్యాపారం అభివృద్ధి బాటలో ముందుకు సాగిపోతూ ఉంటుంది. అయితే సక్రమంగా సాగుతున్న వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. అందువల్ల ఏదైనా కొత్తగా ప్రయత్నించినప్పుడు అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఆలోచించుకుని ప్రణాళిక ప్రకారం స్టార్ట్ చేయడం ద్వారా ఎలాంటి నష్టాలు లేకుండా బిజినెస్ అనేది ముందుకు సాగిపోతూ ఉంటుంది. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వ్యక్తులకి ఈ టైం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా, చాలా అనుకూలంగా ఉన్నా కూడా మీరు చేసే వ్యాపారం అతి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ప్రారంభించడం ద్వారా ప్రారంభంలోనే వ్యాపారం ఏ విధంగా సాగుతుందో మీకు అర్థమైపోతుంది. అంతేకాకుండా వ్యాపారాన్ని ముందుకు నడిపించాలో లేదా విరమించాలో మీకు మీరుగా నిర్ణయం తీసుకుంటారో. ఈ రాశి వారికి కెరీర్ పరంగా ఈ టైం చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఈ రాశి గల వ్యక్తులకి ఈ సమయంలో అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 1 కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభించి అందులో దేన్ని ఎంచుకోవాలో తెలియక సతమతమవుతారు. అదృష్టం అనేది లైఫ్ లో ఒక్కసారే వస్తుందండి. గుర్తు పెట్టుకునే ప్రతి ఒక్కరు కూడా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు, అదృష్టం మనల్ని వెతుక్కుంటూ ఒక్కసారి మాత్రమే వస్తుంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుందండి. కాబట్టి ఒకేసారి 2 ప్రముఖ కంపెనీల నుండి మీకు ఆఫర్స్ వచ్చినప్పుడు ఏది ఎంచుకోవాలో తెలియక సతమతమవుతూ రెండింటిని డీల్ చేసినట్లయితే గనక ఏ జాబ్ లేకుండా మీరు మళ్లీ మునుపట్లాగే నిరుద్యోగులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. కాబట్టి అందువల్ల మీరు తీసుకునే డెసిషన్ మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులకు కూడా మేలు కలిగేదిగా ఉండాలి. కాబట్టి మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులను అలాగే మీ యొక్క శ్రేయోభిలాషులను సంప్రదించండి. ఆ విధంగా సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ద్వారా చాలా మంచి జరుగుతుంది. ఇక ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఈ రాశి వారికి దగ్గు, జలుబు, గొంతు సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాచి చల్లార్చిన నీటిని తాగటం, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సరైన నిద్ర, సమయానికి ఆహారం తీసుకోవటం ద్వారా అనారోగ్య ప్రాబ్లమ్స్ నుండి బయటపడగలుగుతారు. ఇక ఈ రాశి స్త్రీలకు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఎందుకంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి
అంటే ఈ యొక్క రాశి వారికి ఏ విధమైన జబ్బులు వస్తాయంటే గర్భస్థ సమస్యలు, గర్భాశయ సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. ఏదైనా సమస్య అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించండి. సరైన చికిత్స చేయించుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు మీకు తగ్గి ఆరోగ్యవంతులుగా తయారవుతారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం అనేది ఈ యొక్క రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. గత కొద్ది కాలంగా ఉన్న ఖర్చులు తగ్గుముఖం పడతాయి. ఈ టైంలో వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఈ టైంలో స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం అంతగా అనుకూలించే విషయం కాదు. ఈ టైం పెట్టుబడులకు కానీ కొనుగోళ్లకు కానీ అంతగా అనుకూలించదండి. ఒకవేళ మీరు ఏదైనా కొనాలనుకుంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బుని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ టైంలో ఎక్కువ రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టడం కూడా మంచిది కాదు. మీకు వస్తున్న ఆదాయాన్ని వీలైనంత వరకు పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఈ డబ్బు భవిష్యత్తులో మీరు పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇక కుటుంబ పరంగా ఈ టైం ఈ యొక్క రాశి వారికి ఉత్తమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ టైంలో కుటుంబ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అంతేకాకుండా ఈ టైంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల మీరు మీ కుటుంబంతో ఎక్కువ టైం గడపలేకపోతారు. దీని కారణంగా మీ కుటుంబ సభ్యులకు మీకు మనస్పర్ధలు ఏర్పడడం కానీ లేదా మీరు చెప్పే మాటల్ని వారు నమ్మకపోవటం కానీ జరుగుతుంది. ఈ టైంలో మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుపడతాయి. వారికి వారి వృత్తి వ్యాపారాల్లో కూడా అభివృద్ధి లభిస్తుంది. జూన్ మాసం వచ్చేసరికి మీ తోబుట్టులతో మీకు సరైన అవగాహన ఉండలేకపోవడం కారణంగా స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి సమస్యలు ఏర్పడడం కానీ జరగవచ్చు. ఈ టైంలో కోర్టు వ్యవహారాలు కానీ లేదా న్యాయపరమైన వివాదాలు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక ఈ టైంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధన ఏంటి అనేది ఒకసారి మనం చూసి తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి శివారాధన శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రతి సోమవారం సూర్యోదయ సమయంలో శివాలయంలో అభిషేకం చేయించుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే త్వరలో తగ్గుముఖం పడతాయి. తద్వారా అనారోగ్య బారి నుండి బయటపడగలుగుతారు. ప్రతినిత్యం ఆదిత్య పారాయణం చేయడం ద్వారా సూర్య భగవానుని ఆశీస్సులు లభిస్తాయి. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. లలిత సహస్ర నామాలను పఠించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలకు ప్రాప్తులవుతారు. విష్ణు సహస్ర నామాలు పఠిస్తూ తులసీమాతను పూజించడం ద్వారా విశేషమైన ఫలితం లభిస్తుంది. ప్రతి శుక్రవారం రోజు దుర్గామాత ఆలయానికి వెళ్లి ధూమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారికి కుంకుమతో అభిషేకం చేయించుకోవడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకుంటే శుక్రవారం రోజు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండాలు దానం చేయడం ద్వారా ఈ విధంగా మీరు చేయటం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి. వారి నుంచి ఆశీర్వచనాలు తీసుకోండి. ఈ విధంగా మీరు చేయటం వల్ల మీకు అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. ఇకపోతే తమలపాకుపై జై శ్రీరామ్ అనే మంత్రాన్ని రాసి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి అభిషేకం చేయటం ద్వారా సర్వాభిష్టాలు నెరవేరుతాయి. ఇక ఈ విధంగా 5 మంగళవారం చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుతారు. ప్రతినిత్యం ఆదిత్య పారాయణం చేయటం ద్వారా అదేవిధంగా సూర్యదేవునికి నీటిని సమర్పించడం ద్వారా ఉద్యోగ వ్యాపారాల్లో ప్రాఫిట్స్ ను గడిస్తారు. ముఖ్యమైన తిథిలో శుక్రవారం నాడు అమ్మవారికి నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. సో చూశారు కదండి, మేషరాశి వారికి అఖండ రాజయోగం ఈ విధంగా సిద్ధించబోతుంది. ఇకపోతే నక్కతోక తొక్కినట్లే మిమ్మల్ని అదృష్టం ఎలా వరించనుంది? ఫిబ్రవరి మాస ప్రథమార్థం అనగా 1 నుంచి 15వ తారీఖు లోపు మీ జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు ఏమిటి? విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎలాంటి విజయాలను అందుకోబోతున్నారు? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చూసి తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే మేషరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.